ప్రభువైన యేసు క్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1:1. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమును నిలవక, అపవాసు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనంతయు సఫలమగును. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యము మీరు గమనించాల. అతడు నీటి కాలువలో నాటబడదనై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనంతయు సఫలమగును. దుష్టులు ఆలోచన చొప్పున నడవక అంటే ఈ లోకంలోని ఎలా జీవిస్తున్నాం? దుష్టులు ఉన్నారు. దుష్టుల ఆలోచనలు పక్కదారి పట్టిస్తున్నారు. గమనించాలా? దుష్టుల ఆలోచనలు ఎంతోమంది జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఏదైనా మన సావాసము ఎవరితోనే సావాసము కలిగి ఉన్నాము, అది జ్ఞాపం పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, నేను మంచోన్నే, కానీ మన సావాసము తాగుబోతుడితో నేను పెట్టుకున్నాను అనుకో, ఫ్రెండ్షిప్ చేశాను అనుకో, నేను మంచోన్నే, రండి ఒకసారి బార్ రెస్టారెంట్కి వెళ్దాం అని అన్నాడు అనుకో, దుష్టులు సావాసము, ఇక్కడ దుష్టులు ఆలోచన చెప్పున అంటే దుష్టులు సావాసము. ఈ భూలోకంలోని ఎంతమంది అయితే మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. మంచివారు ఉన్నారా లేదా? చెడ్డవారు కూడా ఉన్నారు. దేవుడు జ్ఞానం ఇచ్చాడా లేదా? అంటే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు జ్ఞానం ఇచ్చాడు కదా. మరి జ్ఞానం ఇస్తూ మళ్ళా ఆ సావాసము ఎవరితోని సావాసం చేస్తున్నామో అట్టి వివేకము, అట్టి బుద్ధి మనకి లేదా? ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక సైంటిస్టు జ్ఞానవంతుడు, చదువు ఉంది, చాలా ఎంటెక్లు, బీటెక్లు, ఆ టెక్లు, ఈ టెక్లు అన్నీ చేశాడు. చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సిగరెట్ బానిస. వాడికి తెలియదేట్లు ఇది చెడ్డదని. సిగరెట్ తాగితే ఆ సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది. ఆ ప్యాకెట్ మీద ఏది ఉంటుంది? ఈ సిగరెట్ తాగితే నీకు క్యాన్సర్ వ్యాధి వస్తుంది, క్యాన్సర్ వస్తుందని దాని మీద రాసి ఉంటుంది. మరి ఆడికి జ్ఞానవంతుడే కదా. మన దానికి ఎందుకు బానిస అవుతున్నాం? దుష్టుడైన సాతాను భూలోకంలోని దుష్టుడు ఆలోచన చెప్పుకో నడవక అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో దుష్టుడు ఆలోచన రావు, దుష్టుడు తలంపులు రావు. ఒకవేళ వచ్చిన దేవుడు అట్టి జ్ఞానాన్ని, అట్టి వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది, జ్ఞానము లేక అనేకులు నశించిపోతున్నారు. ఈరోజు ఎంటెక్లు, బీటెక్లు, ఏ టెక్కలు చేసినా తాగుడికి బానిసయ్యారు. యవనస్తులు పెద్ద పెద్ద యూనివర్సిటీలో చేస్తున్నారు.
ఆయనకి తెలీదా? తాగితే లివర్ పాడవుతుంది, తాగితే బాడీ అంతా పాడవుతుంది, తాగితే మన జీవితం పాడు చేసుకుంటున్నాం, తాగితే తాగుబోతుడు అంటారు. తెలీదా? తెలుసు. మరి చదువుకున్నాడు కదా. ఎందుకు అంటే దుష్టుడైన సాతాను పక్కదారి ట్రాక్ని మళ్ళిస్తున్నాడు. మీకు అర్థం అవట్లే. ఇక్కడ 2 ఆత్మలు ఉంటాయి. ఈ భూలోకంలో 2 ఆత్మలు తిరుగుతున్నాయి. ఒకటి దేవుని ఆత్మ, 2 దెయ్యపు ఆత్మ. దుష్టుడు ఆత్మ అంటారు, అంటే దెయ్యము ఆత్మ. 2 ఆత్మలు తిరుగుతున్నాయి. దుష్టుడు ఆలోచన చెప్పున నడవక, అంటే దుష్టుడు ఆలోచనని ఎలాంటి వస్తుంది అంటే దొంగతనం చేయిస్తుంది దుష్టుడు ఆలోచన, వ్యభిచారం చేయిస్తుంది దుష్టుడు ఆలోచన, తాగుడు తాగిస్తుంది దుష్టుడు ఆలోచన, సిగరెట్ తాగిస్తుంది దుష్టుడు ఆలోచన. అంటే లోకములో ఉన్న వాటిని మొత్తము నీతోని ట్రాక్లో పడి ట్రాక్ మీకు తెలీదు. ఆ ట్రాక్ జ్ఞానవంతుడైనా తాగుడికి బానిసైపోయాడు. ఎంతోమంది నేను చూస్తున్న రెస్టారెంట్లోకి వెళ్తే అబ్బా అక్కడ ఒక అతను చేంజ్ అవ్వని అడుగుతున్నాడు. నేను ఆ రెడ్ జోన్లో మనం ఉన్నాం అనుకో, ఆ వైన్ షాప్ దగ్గర అక్కడ చేంజ్ లేదని ఒక 500 రూపాయలు ఒక ఎగ్జామ్ చెప్తాను. జాగ్రత్త, ఒక 500 రూపాయలు నాకు చేంజ్ లేదని ఆ వైన్ షాప్ దగ్గరికి నేను వెళ్ళి నేను అడిగాను అనుకో, నేను ఇచ్చాను అనుకో, చేంజ్ కోసమే అడిగా. అక్కడికి వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాను నేను. మీరు గమనించాలా? వాల్ చేయదమ్మా, అక్కడ కూర్చోండి, ఇచ్చాడు అక్కడ కూర్చో. వైన్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మంచోన్నే, ఈ 500 రూపాయలు చేంజ్ కోసం వెళ్ళాను నేను, అంతే, వేరే ఉద్దేశం కాదు. ఆ సమయంలో మీరు గమనించాల, మీరేనా ఆ సమయంలో పాస్టర్ గారు ఆ వైన్ షాప్ దగ్గర ఉన్నారేంటి, పాస్టర్ గారు డబ్బులు తీసుకుంటున్నాడేంటి, పాస్టర్ గారు ఇలాగ జోబులు పెట్టుకుంటున్నాడేంటి, ఏంటనుకుంటారు? అంటే మన హృదయం మంచిదే, మన మనసు మంచిదే. నేను దేనికోసం వెళ్ళాను? ఒక 500 రూపాయలు చేంజ్ కోసం వెళ్ళాను. కానీ లోకము నన్ను ఒక తాగుబోతు అంటే పాస్టర్ గారు కూడా తాగుతున్నాడా, వస్తుందా రాదా? కానీ అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అది రెడ్ జోను. ఆ రెడ్ జోన్లో మనం ఉండకూడదు. ఉన్నామనుకో, అంటే మనం అక్కడ ఉంటే అరే ఈడు కూడా తాగుబోతున్న లిస్టులోకి వస్తాం. కరెక్ట్ కదా? బొంబాయిలో కొన్ని జోన్స్ ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, మీరు గమనించాలా. దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, అంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, నీ సహవాసమే. చూడు, తాగుబోతుడితో చేసామనుకో, నేను మంచోనే, నాకు తాగుడు అలవాటు లేదు, నేను చెప్తున్నా, మంచోనే. తాగుబోతుడితోని నేను సహవాసం చేశాను అనుకో, ఆడెక్కడ ఉంటే అక్కడ నేను వెళ్తుంటాను. రారా బావ రెస్టారెంట్, నేను తాగకూడదు, నా పక్కన కూర్చో, ఫ్రెండ్ కదా, నా పక్కన కూర్చో అంటాడు. కూర్చుంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తాగుతారు, నేను కూడా మధ్యాహ్నం పక్కన కూర్చుంటా. పక్కన కూర్చున్న తర్వాత ఈడంటాడు, నా కోసం తాగవా కొద్దిగా ఒక చొక్క అంటాడు. మీకు అర్థమవుతుంది కదా, నా కోసం ఒక చొక్క తాగమంటే, నాకు అలవాటు లేదు, నాకు అమ్మో దేవుడు నన్ను తిడతాడు,
దేవుడు నన్ను కొడతాడు, నాకు భయం ఉంది, వద్దొద్దో అని నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. ఈ పక్కన సావాసం ఉంటుంది కదా, 3-4 ఉంటారు కదా, వీళ్ళు ఏడు చేస్తారంటే నీకు మీసమే లేదా కాదు, ఈ పక్కన వాళ్ళు రెచ్చగొడతారు మనుషుల్ని. ఎలాగా? దుష్టుడైన సాతాను ట్రాక్లో పడేస్తాడు. ఎలాగా? సెంటిమెంట్తోని, ఇమోషన్. అరే నీకు మీసం లేదా అంటాడు. నాకు నేను మగోనా, నువ్వు మగోడమే అంటే నువ్వు చెప్పక్కర్లేదు నేను మగోడిని అంటే ఈ సెంటిమెంట్తోని వాళ్ళు ట్రాక్లో నిన్ను ఒక పక్కదారి పట్టిస్తున్నాడని నీకు అర్థమవుదు. అక్కడ ఆ దెయ్యపు ఆత్మ, దుష్టుడు ఆత్మ నీ హృదయంలో నీ మనసుని ఖరాబు చేస్తుంది. కరెక్టే కదా? అక్కడ ఉన్నాం అనుకో, ఏ లిస్టులోకి వస్తాం? తాగుబోడు లిస్టులోకి వస్తాం. కానీ వాళ్ళతో అస్సలు సావాసం చేయకూడదు. దుష్టుడు ఆలోచనలు ఉన్నాయనుకో, వాళ్ళతో అసలు మాట్లాడద్దు. వాళ్ళతోని అటు చెడ్డ ఒకరి కోసం చెడ్డగా మాట్లాడుతున్నాడు అది అసలు డేంజర్. అది ఒకరి కోసము చెడ్డగా ఒకరి కోసం నీకుతో చెప్తున్నాడు అనుకో, నీ కోసం వేరేవాడితో చెప్తాడు. మీరు గమనించాలి. ఒక వ్యక్తి ఒకరి కోసం చెడ్డగా నువ్వు మాట్లాడుతుంటే నీ కోసం కూడా వేరే వాళ్ళకి చెడ్డగా చెప్తాడు. అలాంటి వ్యక్తులతో చాలా డేంజర్ సావాసము. అందుకనే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, పాము వలె వివేకము, పావురం వలె నిష్కపటము లేకుండా దేవుడికి యథార్థమైన కావాలి, జ్ఞానము. పాము వలె వివేకం కావాలి. మనం ఎవరితో సావాసం చేస్తున్నాం? దుష్టులతోనా, పరిశుద్ధుల సావాసంతోనా, దేవుని సంగముతోనా? హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, నీ సావాసము, దుష్టుల ఆలోచనలు నువ్వు సావాసం చేస్తే నువ్వు ఎంత మంచోడువైనా నిన్ను ఖరాబు చేస్తాడు, నిన్ను ట్రాక్లో పడేస్తాడు. ఆడికే వసుడు ఏంటంటే నీకు మీసం లేదా, నువ్వు మొగోడం అంటే నాకేంటో కొద్దిగో అంటే ఎలా ఎమోషన్లోకి మనుషుల్ని పక్కదారి ట్రాక్లో పడేస్తున్నాడని నీకు అర్థమవట్లేదు. కానీ నువ్వు పాడైపోతున్నావు. ఈ సావాసాన్ని నువ్వు జాగ్రత్తగా నువ్వు గమనించాలా. నీ డ్యూటీలో ఉన్నవారు కూడా ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. నువ్వు ఎక్కడ ఉన్నావా వాళ్ళు కూడా ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. చెడ్డోళ్ళు ఇప్పుడు వాళ్ళని చెడ్డోళ్ళని మనం చెప్పకూడదు, కానీ బాగున్నారా అంతవరకే. కానీ వాళ్ళతోని రాసుకొని తిరిగితే, వాళ్ళతో సావాసం చేస్తే దుష్టుడు తలంపులన్నీ, దుష్టుడు ఆలోచనలన్నీ, దుష్టుడు తలంపులన్నీ నీకు అబ్బుతాయి. పూర్వకాలంలోనే ఒక సామెత ఉంది, 6 నెలలు సావాసం చేస్తే 6 హీరో అవుతారంట. ఇప్పుడు 6 నెలలు అక్కర్లేదు, 6 రోజులు సావాసం చేస్తే 6 హీరో అవుతారు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, పాపులు మార్గమును నిలవక చెడ్డ మాటలు మాట్లాడతారు, బూతులు ఆడతారు. వాళ్ళతో అస్సలు మాట్లాడదు, అస్సలు మాట్లాడకూడదు. మాట్లాడావా ఆ బూతులు నీకు అంటే వచ్చేస్తాయి. పరిశుద్ధాత్ముడు మనకి క్రియ, దేవుడు అట్టి జ్ఞానాన్ని, దేవుడు అట్టి పరిశుద్ధాత్ముడు తేటపరుస్తాడు. జాగ్రత్త అమ్మ, ఇక్కడ ఇలా చూడమ్మా, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చో. అట్టి జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనము ఎవరితో ఉంటున్నాము సావాస్యము ఒక గమనించాల. ఇది మనము ఈ లోకంలో ఎలాగ నడవాలో పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు
ఆ పరిశుద్ధాత్ముడు మనకి నేర్పిస్తాడు. ఆయన ఎవరితో మనం సహవాసం. నేను తాగుబోతున్నే, ఒకప్పుడు తాగేవాడిని, నేను ఒకప్పుడు సిగరెట్ తాగేవాడిని. కానీ యేసు ప్రభు నా జీవితంలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నా జీవితంలోకి యేసయ్య ఎంటర్ అయ్యాడో, పరిశుద్ధాత్ముడు నా పాపాన్ని ఎత్తి చూపించి, మీరు గమనించాలి, ఎత్తి చూపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాన్ని ఎత్తి చూపించినప్పుడు, ప్రభువా ఈ తాగు నుంచి నన్ను, ఈ బలహీనత నుంచి నన్ను క్షమించి, ఈ బలహీనత నుంచి నన్ను రక్షించయ్యా అడుగు. నేను బలహీనున్నే, కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు, పరిశుద్ధాత్ముడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త, నజరుడైన యేసు క్రీస్తు నీలో నివాసం చేస్తున్నాడు. మనల్ని ఎక్కడ నిలిచిపెట్టాడు? క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు నన్ను. ఈ సంఘమంతా మూలరాయి, ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. ఆయన సంఘం ఇది. ఆయన నామమున ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ నేనుంటానని యేసు ప్రభు సెలవిచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఇట్టి జ్ఞానాన్ని మనం వెంటనే క్యాచింగ్ పవర్ ఉండాలి. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? లోకములో జీవిస్తున్నాను, లోకములో అన్నీ కనిపిస్తాయి. లోకంలో ఏటున్నాయి? శరీరాశ, నేత్రాశ, చెవు కుటుంబం. ఇది తండ్రి రాజ్యంలోకి చేరలేము. దేవుడి దృష్టిలో మనం యథార్థత కలిగి ఉన్నప్పుడే, అందుకనే కూర్చు అందుకనే అపవాసులు కూర్చున్న చోట కూర్చుండగా, అపవాసం చేస్తుంటారు కొంతమంది స్నేహితులు ఉంటారు, అంటే ఏలన్నా చేస్తారు. ఈడు సరిగ్గా లేడు, ఈడు సరిగ్గా ఉండడు, ఈడు తాగుపోతాడే, ఈడు అన్ని యాసాలన్నీ చేస్తాడు, కానీ ఒకరి కోసం ఏలన చేస్తాడు. మరి గమనించాలా, ఆలుతోని మనం సహవాసం ఉంటే 6 ఈరవుతారంట. కాబట్టి దేవుని బిడ్డలకి హెచ్చరిస్తున్నా, ఆయన రక్తములో కడగబడిన ప్రతి క్రైస్తవుడు, నువ్వు ఎవరితో సహవాసము కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈరోజు మన జీవితాల్లోనే ఎవరికి వస్తాయి కష్టాలు? మీరు చెప్పండి. కష్టాలు ఎవరికి వస్తాయి? తాగుబోతుడికి వస్తుందా కష్టాలు? లోకంలో తిరిగే వారికి వస్తాయా కష్టాలు? నిందలు, అవమానాలు ఎవరికి వస్తాయి? నీతిగా దేవునికి యథార్థంగా జీవించిన వాళ్ళకే కష్టాలు వస్తాయి. దేవుని దృష్టిలో మన జీవ గ్రంథము యందు మన పేరు లెక్కింపబడితే, నా మనస్సాక్షి చెప్తుంది నేను చెడ్డోనో మంచోనో, నా మనస్సాక్షి చెప్తుంది. నువ్వు తప్పు చేసావనుకో, నీ మనస్సాక్షే, దేవుడు ఆత్మ ఈ మనస్సాక్షే నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నీ తప్పు చేసావు అని దేవుడు పరిశుద్ధాత్ముడు ఎత్తి చూపిస్తాడు. కరెక్టే కదా? ఆ ప్రభువుకి మనము దేవుని ఎప్పుడైతే మన ప్రభు సన్నిధానములో దేవునికి యథార్థమైన ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు ఆ దేవుడు ఆలకిస్తాడు. నీ తలంపులు సరిగ్గా లేవు, నీ ఆలోచనలు సరిగ్గా లేవు, నీ క్రియలు సరిగ్గా లేవు. ఒకసారి చెప్తున్నా, మనము దేవుని దృష్టిలో ఉండాలా, మనుషుల దృష్టిలో కూడా ఉండాలి. దేవుని దృష్టిలో మొట్టమొదటిగా దేవుని దృష్టిలో నీ పేరు ఉండాలి. దేవుడే మన కోసం సాక్ష్యం చెప్పాలి. నేను ఒకటి చెప్తున్నా,
దేవుని దృష్టిలో నీ పేరు లేదనుకో, నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత వాక్యాలు చదివినా, ఏది చేసినా వేషధారణ అంటారు. మీకు అర్థమవుతుందా? వేషధారణ. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో చేరలేరు కానీ పరలోకమును నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వాళ్ళే దేవుని రాజ్యములో స్థానం ఉంది. ప్రభువా అనే మాట్లాడిన మాత్రాన, దేవుని స్తుతించిన మాత్రాన పరలోక రాజ్యం ఉంటుందని కాదు. అందుకనే పరిశుద్ధాత్మతో ఏక మనస్సు, భార్య భర్తలు ఎలాగ ఏక మనస్సు ఏక ఆత్మతో ఎలాగ కలిసి ఉంటామో భార్య భర్త, అలాగ మన తండ్రితో దేవుడు మనకి ఏక మనస్సు ఏక ఆత్మతో ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటామో, ఎప్పుడైతే మంచి మనస్సాక్షి కలిగి ఉంటామో, అప్పుడు దుష్టుడు ఆలోచన అంటే మనం ఎవరితో తిరుగుతున్న పరిశుద్ధాత్ముడు ఎవరితో సహవాసం చేస్తున్నామని హెచ్చరిస్తాడు. దేవుని జ్ఞానం, అట్టి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఎంత చదివినా, ఎంత ఎంటెక్లు చదివినా, బీటెక్లు చదివినా ఆ తాగుడికి బానిసైపోయారు, ఆ సిగరెట్కి బానిసైపోయారు. చదువు కాదు, సంస్కారం ఉండాలా. ఎంత చదివితే ఏటుంది? సంస్కారం లేకపోతే నీ చదువు గంగల పడినట్టే. చదువు లేకపోయినా దేవునికి నువ్వు విధేయత ఇచ్చినప్పుడు దేవుడు ఆ చదువు దేవుడు అడగట్లే, నీ అందం అడగట్లే, నీ హృదయం చూస్తున్నాడు దేవుడు. యేసు ప్రభు వెంబడించిన వారు 12 మంది శిష్యులు, యేసు ప్రభు శిష్యులు చేపలు పట్టే పామర్లలు. వాళ్ళకి జ్ఞానం ఉందా? జ్ఞానం ఉందా? పామర్లకి జ్ఞానం లేదు. మరి దేవుడు వాడుకోలేదు వాళ్ళని. దేవుని వాక్యము ఏటి సెలవిస్తుంది? జ్ఞానవంతులు సిగ్గుపరచాలనే పనికి రాని వాని దేవుని ఎన్నుకున్నాడు. అంటే ఈ లోకానికి సరిగా ఉండమ్మా అంటే ఈరోజు చదువు దేవుడు అడగట్లే, నీ హృదయము దేవుడికి ఇచ్చావనుకో ఆటోమేటిక్గా నీకు చదువు వస్తుంది. హల్లెలూయా. ఈ హృదయం ఎప్పుడైతే ప్రభువుకి ఇస్తామో నీకు చదివిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. అసలు అక్షర జ్ఞానం లేకపోయినా దేవుడు అన్నీ నీకు నేర్పిస్తాడు. నేను నత్తోన్ని, పనికిరానివాన్ని నన్ను దేవుడు వాడుకోవట్లేదా? అలాంటి వ్యక్తిని దేవుని దృష్టిలో ఎప్పుడైతే మనం ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పించుకుంటామో ఈ దుష్టుడు ఆలోచనలు ఉండవు, ఇంకా దుష్టుడు తలంపులు ఉండవు. ఎవరితో మనం సహవాసం చేస్తున్న దేవుడు అట్టి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అరే తాగుడు ఇది దేవుడికి వ్యతిరేకం, ఈ తాగుడు దేవుడికి వ్యతిరేకం, తాగకూడదు. మద్యపానము దేవుడికి వ్యతిరేకము. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలను చూస్తున్నావంటే, యేసు ప్రభు చెప్తున్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలు నువ్వు చూస్తున్నావంటే నీ కన్నుతో ఏమి అయితే చూస్తున్నావో సావాసం, అదే సావాసం. నీ స్నేహితులు సావాసము, నీ ఫ్రెండ్షిప్ సావాసము, నువ్వు ఏమైతే నువ్వు చూస్తున్నావో అదే మన దేహముతో చేస్తున్నావు. నేను గమనించాలా, నేను ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నా, నా తెలివితేటలతో మాట్లాడలే. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మనము కొన్ని ఏరియాలు ఉంటాయి, నేను చెప్తున్నా మీకు గమనించాలా. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని జోన్స్ ఉన్నాయి, కొన్ని ప్రాంతాల దగ్గర మనము అక్కడ ఉండకూడదు. ఆ ప్రాంతంలో మనం ఉన్నామనుకో షెడ్యూల్ లెక్కలో వస్తారు. రెడ్ జోన్ అని ఉంటుంది.
ఆ రెడ్ జోన్ మనం ఉన్నాం అనుకో, ఈ వైన్ షాప్ దగ్గర ఉన్నాం అనుకో. అందుకనే జ్ఞానం లేక మనుషులు ఎంతోమంది నశించిపోతున్నారు. అట్టి జ్ఞానం లేదు మనకి. ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ వాక్యాలు ఎవరు చూడరు. ఇప్పుడు నేను చెప్తున్న వాక్యాలు యూట్యూబ్ ద్వారా ఎవరు చూస్తారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చూస్తారు ఈ వాక్యాలు. హల్లెలూయా. ఎంతో కొంత దేవుని భయం ఉంటారు కదా, అంటే ఎంతో కొంత దేవుని భయం ఉంటుందా? అలాంటోళ్ళు ఈ వాక్యాలు చూస్తారు. ఎవరో దేవుని కృప ఉందనుకో, దేవుని కృప ఉందనుకో, ఆ వాక్యాలు చదువుతారు, అప్పుడు లైక్లు కొడతారు, సబ్స్క్రైబ్ చేస్తారు. అంటే లోకము ఎవడు చెప్పక్కర్లేదు పాపములో వెళ్ళమని. నువ్వు పాపములోనే తల్లి గర్భములో ఉన్నప్పుడే పాపముతోనే ఈ లోకాన్ని జన్మించాము. ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరములో మంచి అనేది లేదు. ఈ శరీర క్రియల్ని అతమార్చాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఈ శరీర క్రియల్ని సమాధి చేస్తాం. కోపం రాదు. దేవుని ఆత్మ కలిగిన వారికి వెంటనే కోపం రాదు. కోపం రాదు. ఓర్పు సహనము ఉంటుంది. ఓర్పు ఉంటుంది. మీరు గమనించాలా, దేవుని ఆత్మ కలిగిన వారు చెడ్డ మాటలు పలకరు. మీరు గమనించాలి. దుష్టుడు మాటలు పలకరు. దుష్టుడు ఆలోచన రావు. సైలెంట్ ఉన్నాం. నేను ఇక్కడ వాక్యం ఏంటుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ప్రతిరోజు దేవుని వాక్యము ధ్యానించాల. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ పరిశుద్ధ గ్రంథము ఎప్పుడైతే దేవుని వాక్యము చదువుతామో పరిశుద్ధ ఆత్మలో అంటారు. మీకు ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, ఈ వాక్యము నీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ థింగు దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే పరిశుద్ధాత్ముడు ఈ వాక్యముతో దేవుడు సర్వసత్యములోకి నడిపించి బోధిస్తాడు. ఈ వాక్యం చదివేటప్పుడు నేను ఇలా చదువుతున్నాను, అప్పుడు ఈ వాక్యము నా హృదయంలో ధ్యానించినప్పుడు, ఆ వాక్యము ధ్యానించినప్పుడు నాకు చెడ్డ తలంపులు రావు, చెడ్డ ఆలోచనలు రావు. ఏ ఆలోచన వస్తుంది? మేలు చెయ్యాలా ఒకరికి, మేలే కోరుకుంటాం కానీ కీడు కోరుకోము. ఒక మనిషిని ప్రభువా ఆడు శత్రువైనా మనకి తిట్టాడు అనుకో, మనల్ని తిట్టాడు అనుకో, ప్రభువా తెలియక తిట్టాడు ప్రభువా క్షమించయ్యా. మన పరలోకం తండ్రి యేసు ప్రభువా సిలువలోని రోమా సైనికులు సిలువేసినప్పుడు కొడతప్పుడు ప్రాణం విడిచినప్పుడు తండ్రి వీరేమి చేర్చున్నారు, వీరు ఎరగరు గనక క్షమించమని తండ్రికి వేడుకున్నాడు శత్రువులు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన శత్రువులను కూడా ప్రేమిస్తాం. హల్లెలూయా. ఎవరైనా తిట్టారనుకో వెంటనే రియాక్షన్ రాదు. ఎవరికి వస్తుంది? ఆత్మ లేని వారికి రియాక్షన్ వస్తుంది. ఆత్మ లేని వారికి నేనే మంచోనే, నా ఎందుకు తిడుతున్నావు? పరిశుద్ధాత్ముడు మనలో జీవించినప్పుడు రియాక్షన్ రాదు. ఓర్పు సహనం ఉంటుంది.
మీరు గమనించాలి. అందుకనే దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమును నిలవక, అపవాసులు కూర్చున్న చోట కూర్చుండగా. ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు ఈరోజు గమనించాల. నువ్వు డ్యూటీలో ఉన్న సమయం ఉందనుకో, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు మనము చూడాలా, మనం గమనించాలా. ఎంతవరకు చెడ్డలతో సహవాసం, బూతులు ఆడని వాళ్ళతోని, అబద్ధాలు ఆడే వాళ్ళతోని, చెడ్డ వాళ్ళతోని సహవాసం చేసామనుకో, ఆ సహవాసం నీకు అబ్బుతుంది, మంచి అబ్బదు. నీలోనే మంచి ఉన్నా ఈ సహవాసం బట్టి నువ్వు పాడైపోతున్నావు. దుష్టుడు ఆలోచన అంటే ఎలాగొస్తుంది? లోకములో ఉన్న వాటిని అట్రాక్ట్ చేస్తుంది. అది చూడు, ఇప్పుడు ఉదాహరణకి ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకప్పుడు మీడియా లేదు, ఒకప్పుడు ఫేస్బుక్ లేవు, ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ లేవు, ఒకప్పుడు యూట్యూబ్ లేవు. ఇప్పుడు మొత్తము మానవుణ్ణి. అందుకనే 2 చేతులెత్తి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి క్రైస్తవుడికి 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుని ఆత్మతో మీరు నింపుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో, యేసుప్రభు చెప్పాడు, దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు, ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నీకు దేవుని ఆత్మ సర్వ సత్యములోకి నడిపించి అట్టి జ్ఞానాన్ని దేవుడు నీకు పాపాన్ని ఎత్తి చూపించి దేవుడు కొరకు ఆయన ముద్రేస్తాడు మనల్ని. హల్లెలూయా. ఎంత ఇన్స్టాగ్రాములు వచ్చినా, ఎన్ని ఫేస్బుక్లు వచ్చినా, ఎన్ని 10Gలు వచ్చినా, 5Gలు వచ్చినా, ఏజీలు వచ్చినా, క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎవ్వరు కూడా విడదీయలేరు. కరెక్టే కదా? పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఎన్ని యూట్యూబ్లు వచ్చినా, ఎన్ని ఫేస్బుక్లు వచ్చినా, ఎన్ని ఇన్స్టాగ్రామ్లు వచ్చినా, చెత్త ప్రోగ్రాలు 99% యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ 99% చెత్త ప్రోగ్రాలు చూపిస్తున్నారు. చెత్త ప్రోగ్రాలు. నేను ఒక్కటి తీస్తే ఇంకోటి కనిపిస్తుంది. ఇప్పుడు మన శరీరంతో ఉన్నాం, మన కంట్రోల్ చేసుకోలేము. చెత్త ప్రోగ్రాలు చూస్తే ఎవరి ట్రాక్లోకి వెళ్ళిపోతున్నాం? ఎవరి ట్రాక్లో ఉంటున్నాం? ఒక కాలం నేను చెప్తున్నా, ఈ కన్ను ఏమి చూస్తున్నావో అదే నీ దేహముతో చేస్తున్నావు. నేను ఒక్క విషయం చెప్తున్నా, ఈ కన్నే పెద్ద డేంజర్. నరకానికి వెళ్ళాలన్నా, స్వర్గానికి వెళ్ళాలన్నా ఈ కన్నును నువ్వు కాపాడుకుంటే నీ మనస్సాక్షి చెప్పేస్తుంది. ఏ మార్గంలో ఉన్నావో నీ మనస్సాక్షి చెప్తుంది. ఈ కన్నే నువ్వు ఏమి చూస్తున్నావో అదే నీ హృదయములో, నీ దేహముతో అదే నువ్వు చేస్తున్నావు. కరెక్టే కదా? నేను ఒకటి చెప్తున్నా, ఇది దుష్టులు ఆలోచన చొప్పున నడవక. నువ్వు వెళ్ళి సావాసం కట్టుకుంటున్నాను. ఒక ఫాస్ట్గా ఒక బ్రదర్ అన్న, అయ్యా నేను మంచోళ్ళతోనే తిరుగుతున్నాను. ఓకే, మంచిదే. దేవుడు సంఘంలోనే ఉన్నాం, మంచిదే. నీతిమంతులు అంటే పరిశుద్ధులతోనే నేను సహవాసం చేస్తాను, మంచిదే. ఓకే, నీ సెల్ ఫోన్ ఉంది కదా,
నీ చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, ఎవ్వరు లేనప్పుడు, నువ్వు ఒంటరిగా జీవిస్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నావు కదా, ఈ సెల్ ఫోన్ ఏడు చేస్తుంది, ఒంటరిగా జీవించినప్పుడు ఏడు చూపిస్తుంది? ఒకటి చేస్తుంటూ ఇంకోటి కనిపిస్తుంది కదా. ఒంటరిగా చేస్తున్నప్పుడు ఆ చెత్త పోగురాలు వస్తాయి కదా, ఈ చెత్త పోగురాలని అట్రాక్ట్ చేస్తుంది నీ కన్నుతో. అట్రాక్ట్ చేసిన తర్వాత అది ఎలాగ చూసుకోగలదు, ఇంకా చూద్దాం అని నీ హృదయంలో ఎంటర్ అవుతుంది. కరెక్ట్ కదా? ఎంటర్ అయ్యి దుష్టుడైన సాతాను తలంపులు, సాతాను క్రియలు, సాతాను పనికిరానవన్నీ శరీర క్రియలు మనలోని ఎంటర్ అయ్యి అప్పుడు నీతోని పాపము ఏం చేస్తున్నావు? ఇక్కడ కూర్చో సరే ఇంకూర్చో ఇటు సైడ్. ఎంటర్ అయిన తర్వాత ఏంటి ఉంటుంది? ఈ కన్నుతో ఏం చూస్తున్నావు? మంచి చూసావు అనుక మంచి అబ్బుతుంది, చెడ్డ చూస్తే చెడ్డనే మన దేహముతో మనలోని ఎంటర్ అయ్యి గర్భము ధరిస్తుంది. కరెక్ట్ కదా? ఈ గర్భం ధరించినప్పుడు ఒకరోజు పాపము చేయిస్తుంది. ఇవన్నీ ఎలాగ తెలుస్తాయి? పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ పాపాన్ని ఎత్తి చూపిస్తాడు. అందుకనే యేసు ప్రభు ఈ బైబిల్లోని నా ఆత్మను పొందుకున్నది, నీ దుష్టుడి క్రియలు రావు, దుష్టుడి తలంపులు రావు. పరిశుద్ధాత్ముడు దుష్టుడి తలంపులు రావు, దుష్టుడి క్రియలు రావు. ఏదైనా చెత్త పోగురాలు వచ్చినా అది చూడనీడు, నీ కళ్ళు మార్చేస్తాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు ఆయన క్రీస్తు రూపములోకి చెక్కబడతాం. దినదినం యేసయ్య పోలికలు నీలోకి వస్తాయి. దినదినం ఎవరు నా మీద ఎన్ని చెడ్డ మాటలు పలికినా పర్లేదు, ఎంత చెత్త మాట పలికినా పర్లేదు, నేనేం రియాక్షన్ రాదు. నా దేవుడి దృష్టిలో నేను యథార్థంగా ఉన్నాను. ఎవరు ఏటనుకున్నా నేనేట పట్టించుకోను. నా ప్రభు దృష్టిలో నేను ఉన్నానా లేదా పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తాడు. అందుకే నేను చెప్తున్నాను, మనము మన జీవితము ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే మన ప్రభువుకి సజీవ యాగముగా సమర్పిస్తామో ఈ దుష్టుడు ఆలోచనలు ఎవరితో ఉన్నామో పరిశుద్ధాత్ముడు అట్టి జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు చదువు లేకపోవచ్చు, దేవుడు నీలో ఉన్నాడు. దేవుడు నీలో ఉండి నీలోని నివాసం చేస్తాడు. ఆయన యేసు ప్రభు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడు? క్వశ్చన్ వేస్తున్నా. కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. ఏవేటి? నాకు అవమానం వచ్చింది అనుకో, నాకన్నా ముందు ఎవరికి వెళ్తుంది? నా ప్రభుకి వెళ్తుంది. యేసు ప్రభుకి నిందలు వచ్చేయలేవా? యేసు ప్రభుకి అవమానాలు వచ్చేలేవా? అలాగే ఈ లోకంలో క్రీస్తును వెంబడించే వారికి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మన జీవితము దేవుని దృష్టిలో యథార్థమైన ఉన్నప్పుడు ఈ ఆలోచనలు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం కూడా దేవుడు హెచ్చరిస్తాడు. ఎవరితో మనము కలిగి ఉన్నామో దేవుడు హెచ్చరిస్తాడు. అందరితోనే మనము సమాధానము కలిగి ఉండాలా. అందరితో, ఎవరితో గొడవ పెట్టుకోవద్దు. ఒకవేళ గొడవలు పెట్టుకున్నా వాళ్ళతోని ఏదైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించు అని సమాధానం పడాలా. సమాధానం పడలేదనుకో పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయలేడు. దేవుని ఆత్మ మనలోని నివాసం. ఊరికి దేవుని ఆత్మ మనలోకి రావాలంటే నీ హృదయము శుద్ధి లేకపోతే పరిశుద్ధాత్ముడు మనలోని రాలేడు. ఆయన దుష్టుడు ఆలోచనలు ఇవన్నీ దేవుడు పాపుల మార్గము నిలిచినేడు. నేను
3వ సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నాను. నేను ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నానో నేను ఎంత చెడ్డోన్నో, తాగుడికి బానిసైపోయాను, సిగరెట్కి బానిసైపోయాను. ప్రభువా, ఈ తాగు నుంచి నన్ను, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా, ఈ సిగరెట్ నుంచి నన్ను విడిపించు ప్రభువా. కన్నీరు ప్రార్థన, ఉపవాసం ఉండి కన్నీరుతో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చినప్పుడు ఆ సిగరెట్, ఇప్పుడు ఎవరైనా సిగరెట్ తాగుతారు, ఆ పొగంటే నాకు పడదు, ఆ తాగుడు అంటే నాకు పడదు. ఎగ్రెస్ట్ చేశాడు దేవుడు. నా జీవితంలోకి ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎంటర్ అయ్యాడో నా జీవితాన్నే రూపాంతరంగా మార్చాడు, నూతన పరిచాడు. పరిశుద్ధాత్ముడు ఎవరితో మనము సంబంధం కలిగి ఉండాలో కూడా దేవుడు అట్టి జ్ఞానాన్ని, అట్టి వివేకాన్ని దేవుడు, దుష్టులు మార్గంలో ఉన్నారు, లోకంలో దుష్టులు ఉన్నారు, మంచులు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకి నడిపిస్తాడు. ఎవరితో ఎలాగ మాట్లాడాలి కూడా దేవుడు నడిపిస్తాడు. ఎవరితో ఎలాగ మాట్లాడాలి కూడా దేవుడు అట్టి జ్ఞానాన్ని ఇస్తాడు. ఒక్క విషయం చెప్తున్నా అభి, ఒక్క విషయం చెప్తున్నా. మన నోరు నెమ్మదిగా మాట్లాడేటప్పుడు అనేకులకి ఒక మాదిరికరంగా ఉన్నారు. అన్ని ఈ లోకంలో ఉన్నారు కదా, ఈ లోకంలో అరే మంచి వ్యక్తి అయ్యా, ఆ నోటి నుంచి ఎప్పుడూ అబద్ధాలు రావు, ఆ నోటి నుంచి ఎప్పుడో బూతులు రావు. దేవునికి మహిమ రావాలి మన ద్వారా. అందుకని దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపవాసులు కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు జీవారాత్మను దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థం అవ్వాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫోన్ తీసుకున్నారు, ఎప్పుడైనా ఫోన్ తీసుకున్నారు కదా, ఫోను తీసుకున్నప్పుడు ఆ ఫోన్ ఎలాగ ఆపరేటింగ్ చేయాలో ఫోన్ ఒక బుక్ ఉంటుంది, ఉందా లేదా? ఆ బుక్ చదివితే ఫోన్ ఎలాగ ఆపరేటింగ్ చేయాలో ఆ బుక్లోని క్లియర్ రాసి ఉంటుంది. ఆ బుక్ చదివితే ఫోన్ ఎలాగ ఆపరేటింగ్ చేయాలా, ఎలాగ ఆన్ చేయాలా, ఎలాగ సెట్టింగ్స్ ఉండాలా, ఎలాగ వీడియో తీయాలా, ఎలాగ చేయాలా, ఆ ఫోన్లో ఒక బుక్ పెట్టాడు. అలాగే మన జీవితాన్ని సరిచేసేది, మన జీవితాన్ని నిత్య జీవనకు నడిపించేది ఆ బుక్కే ఈ పరిశుద్ధ గ్రంథము, ఆ బుక్కే ఈ హోలీ బైబుల్, ఆ బుక్కే ఈ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్ముడు 66 పుస్తకాలు అనేక ప్రాంతాల్లో ప్రవక్తుల ద్వారా రాయించాడు, సేవకుల ద్వారా రాయించాడు. ఈ బుక్కు దేవుడు రాసింది, ఇది దేవుడే రాయించాడు, పరిశుద్ధాత్మ ద్వారా రాయించి ఈ వాక్యము మనకి ఎప్పుడైతే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఆ వాక్యం ఎప్పుడైతే ధ్యానిస్తున్నాం, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నా కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నా దేవుడు నా కోసము నా అరచేతులు చెక్కు ఉన్నాడు, నా కోసం ప్రాణం పెట్టాడు యేసయ్యా. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైన దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. నువ్వు ఎలాంటి వ్యక్తివైన దేవుడు పరిశుద్ధాత్మను నీ జీవితంలోకి వచ్చి నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు. దుష్టుడు ఆలోచన రావు. ఇంకా ఈరోజు నుంచి మనం ఏం చేయాలా? ఏం చేయాలా? ఇవన్నీ రావాలంటే ఏం చేయాలా? సాధన చేయాలా? సాధన. ఇప్పుడు మంచిగా ఉండాలంటే ఏం చేయాలా? సాధన చేయాలి కదా.
రోజు బైబిల్ వాక్యం చదవాలా, రోజు ప్రార్థన చేయాలా. ఈ సాధన చేసినప్పుడు, ఈ వాక్యం చదివినప్పుడు కొంతమంది గడగడగడలా చదువుతారు, ధ్యానించరు, దేవుని వాక్యం ధ్యానించరు, చదివేసి చదివాను లేయరు, ఒక అధ్యాయం చదివాను కాదు. అలా ఇప్పుడు చదవకూడదు. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా, పరిశుద్ధాత్మలో దేవుని వాక్యము ధ్యానించాల. అప్పుడు ఈ వాక్యము మన హృదయంలో, మన నరాల్లో ఎక్కినప్పుడు మనకి కష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, చెడ్డ క్రియలు వచ్చినా, ఏది తలంపులు వచ్చినా భయపడము. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఈ వాక్యముతో దేవుడు మాట్లాడతాడు. ప్రతి దినము ఈ వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు చేసిన పని ఫలించాలంటే, నువ్వు చేస్తున్నావు కదా పని, నీ డ్యూటీ ఉంది కదా, నువ్వు అడుగు వేసిన ప్రతి స్థలములో దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు అడుగు వేస్తున్నావు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీ చిత్తం తండ్రి, ఈ స్థలము నీ చిత్తం అయితే ఈ స్థలం నాకు దయచే తండ్రి. మీరు గమనించాలి, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు ఈ దేవుని పరిచర్య కోసం ఈ స్థలం తీసుకున్నాం కదా, అప్పుడు ఇక్కడ ఎలాగుండేది, ఆ గల్లీలోని ఈ స్థలం అంతా ఎలాగుండేది, చెత్త చెత్త మురికిగా, ఒక బండి కూడా రానానికి కూడా అవకాశం లేదు. ఈ స్థలం ఉందా, ఎంత మురికిగా ఉంది అంటే, రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ అంత కంపుతో ఉంది. ఎప్పుడైతే మనం ఈ స్థలంలో అడుగు పెట్టామో, హల్లెలూయా, మీరు గమనించాలి, నా గొప్పతనం కాదు, దేవునికి మహిమ రావాలి. ఓకే, ఎప్పుడైతే ఈ స్థలంలో అడుగు పెట్టామో, అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఎప్పుడో 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి అరే ఈ రోడ్డు వేయాలని ఎన్ని సంవత్సరాలు, ఎంతమంది వెళ్ళారు, 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు కానీ రోడ్డు వేయట్లే. కరెక్ట్ కదా, కరెక్ట్ కదా, 10 సంవత్సరాలు తిరిగినా ఈ రోడ్డు వేయట్లే. అడుగు పెట్టాము, ప్రార్థన చేశాము, అడుగు పెట్టే స్థలాల్ని ఎలా చేశాడు, మంచిగా డ్రైనేజ్ చేసాడు, ఆ రోడ్ చేసాడు, మంచిగా రోడ్లే చేసాడు. హల్లెలూయా, దేవునికి మహిమ. ఈరోజు దేవుడు నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు అడుగు వేసిన ప్రతి స్థలం, ఇక్కడ చూడు వాగ్దానం చేశాడు కదా, అతడు నీటి కాలువలే నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును, అతడు చేయనంతయు సఫలమగును. హల్లెలూయా. యేసయ్య నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడో, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము, నువ్వు చేసిన ప్రతి పని కూడా దేవుడు 100 30 60 100 దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. ఇది వాగ్దానం నెరవేరిందే లేదా? ఈరోజు మనము యథార్థత లేకపోతే, దేవుని దృష్టిలో మనం లేకపోతే ఈ కార్యాలు జరగవు. చూడు, దేవుడు ఎలా చేశాడు, నోటరీ డాక్యుమెంట్ అయింది మాది, మాకు డబ్బు లేవు. నేను చెప్తున్నా, నాకు లేవు డబ్బులు. ప్రభువా ఏం చేయాలి తండ్రి అంటే, పక్క రిజిస్ట్రేషన్ పక్క చేయించాడు ఈ స్థలం. హల్లెలూయా. ఆ దేవుడి కార్యమే, పక్క రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అయ్యా, కొంతమంది చేసుకున్నారు, కొంతమంది నోటరీ డాక్యుమెంట్లు ఉన్నాయి, పక్కా రిజిస్ట్రేషన్ చేశాడు. నేను ఒకటే అన్నా, ప్రభువా నీ చిత్తం అయితే ఈ స్థలం దయచేయి, నీ చిత్తం కాకపోతే వద్దు ప్రభువా. ఒకటే నీ చిత్తమైతే దయచే ప్రభువా, నీ చిత్తం కాకపోతే వద్దు ప్రభువా. చేస్తే 2 నెలలు టైం ఇచ్చాడు, మళ్ళీ 8 నెలలు వాండర్ టైం ఇచ్చాడు. ఎవరు ఇస్తారు? దేవుని కార్యమే కాదా? ఈరోజు నేను చెప్తున్నాను, మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. మన పట్ల ఇక్కడ ఏటిచ్చాడు,
అతడు చేయనంతయు సఫలము అవును. నువ్వు చేస్తున్న పని, ఆ పని కూడా దేవుడు నూరంతలుగా ఆయన నీలో ఉండి నీతోని నడిచి నీ మార్గములో సరళము చేస్తాడు. అతడు చేయనందు సఫలమగును. అక్కడ ఎడారి ఉండదు. ఎడారిని దేవుడు ఎలా చేస్తాడు? ఎడారిని ఎలా చేస్తాడు? నీటి వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నీటి కారులు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. హల్లెలూయా, ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అలాగే మన జీవితాలని ఎప్పుడు కూడా పచ్చగా ఉంచుతాడు. ఎప్పుడు కూడా నిశ్చయంగా అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా, మనల్ని దీవించిందే కాక అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు మనల్ని. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికే స్తోత్రాలు తండ్రి, యేసయ్యానికే స్తోత్రాలయ్యా. ఏ స్థితిలో కళ్ళు ఏ స్థితిలో ఉన్న ఒకసారి గమనించు. హల్లెలూయా, గమనించు. దేవుని దృష్టిలో ఉన్నావా? ఇంకా ఎవరితో సావాసం చేస్తున్నావు? జాగ్రత్తగా. ఎవరితో తిరుగుతున్నావు? దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభా, ఇంతవరకు తెలుసో తెలియకో ప్రభా నా మాట ద్వారా వ్యర్థమైన మాట్లాడుంటే నన్ను క్షమించయ్యా. నా ఆలోచనలు నీకు విరోధంగా ఉంటే నన్ను క్షమించయ్యా. అడుగో. కలిమి యేసయ్యా, నన్ను క్షమించయ్యా. ఇక్కడి నుంచి ప్రభా, దేవుడు ఒక్కరోజు మనకి సమయం ఇచ్చాడంటే మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఈరోజే రక్షణ దినము. ఇంకా నీకు మారు మనసు లేకపోతే మారు మనసు పొందు. ప్రభువా, నా జీవితంలోకి రా తండ్రి. నా పాపాలన్నీ క్షమించయ్యా. నా పాపాలన్నీ క్షమించయ్యా. నువ్వెంత ఘోర పాపివైన దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా. ప్రభువా, ఈ తాగుడు నుంచి నన్ను విడిపించు ప్రభువా. ఈ అబద్ధాలు వ్యర్థమైన మాటలు రానీకున్నా నాకు సహాయం చేయ ప్రభువా. యేసయ్యా, వ్యర్థమైన వాటి మీద నా మనసు ఉంచకుండా నీ ప్రభువా, నీ వాక్యం మీద నా మనసు ఉంచేలాగా నాకు సహాయం చేయ తండ్రి. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నడిపించయ్యా. కల్మై ప్రార్థన చేయి. ఎంత ఘోర పాపివేనా. మన బలహీనతలు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాలన్నీ క్షమిస్తున్నాడు. రేపు మారుతాను, ఎల్లుండి మారుతాను కాదు, ఈరోజే రక్షణ దినం. యేసయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా. నా జీవితంలోకి రా ప్రభువా. నీ ఆత్మతో నన్ను నడిపించయ్యా, రక్షించయ్యా. నీ వాక్యాన్ని నా హృదయంలో నూరంతలుగా ఫలించేలాగా సహాయం చేద్దాం. ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించి తండ్రి, ఈ వాక్యం ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లోకి రక్షణ మార్గము దయచే తండ్రి. సంఘముకు వచ్చిన ప్రతి బిడ్డ, రాలేని బిడ్డలు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. వచ్చిన బిడ్డలు ప్రతి కుటుంబాన్ని తండ్రి, ప్రతి బిడ్డని కూడా పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించయ్యా. ఏ అక్కరలతో వచ్చారో, ఏ బాధలతో వచ్చారో తండ్రి తీర్చయ్యా, కనికరించయ్యా, కృప చూపించయ్యా. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ ప్రభువా రక్షించి కాపాడి తండ్రి ప్రతి బిడ్డని రక్షించయ్యా. ఏ ఆత్మ కూడా నశించుకోవడం నీ చిత్తం కాదయ్యా.
అందరినీ రక్షించి కాపాడి ప్రభా ఈ కూడికి అంతట్లో తోడే ఉన్నందుకు స్తోత్రాలు. రేపు ప్రభా పునరుద్ధాన దినాన్ని మమ్మల్ని సిద్ధపరిచి తండ్రి ఈ రాత్రంతా ప్రార్థనలో ఎక్కువగా గడిపేలాగా సహాయం చే తండ్రి. ఉదయకాలమున బేగలేసి నీ సన్నిధానములకు నడిపించి సహాయం చే తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సావాసము మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.